అబ్జెక్షన్ హ్యాండ్లింగ్. సో ప్రతి సేల్స్ లో ఉండేది అబ్జెక్షన్స్. ప్రతి ప్రోడక్ట్ అమ్మేటప్పుడు అబ్జెక్షన్ ఉంటుంది. ఈ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఏంటంటే, మన ప్రోడక్ట్ కొనే ముందు కస్టమర్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ, కొన్న తర్వాత ఏమవుతుంది, కొనక ముందు ఏమవుతుంది, ఏంటి ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది ఎప్పుడు థాట్ ఉంటుంది కస్టమర్కి. సో మెయిన్ ప్రోడక్ట్ కన్నా సర్వీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు కస్టమర్. ఈ రోజు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అన్ని అమ్మినా సరే, ఈ రోజు కూడా ఫిజికల్గా షాప్కి వెళ్ళి జనాలు ఎందుకు కొంటారంటే అక్కడ సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో సర్వీస్ ఉండదు అని చెప్పి ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఇలా నమ్మకం బేస్డ్ బిజినెస్ కాబట్టి వాడు ఎప్పుడు అబ్జెక్షన్ అడిగినప్పుడు, అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే సేల్స్ సగం జరిగిందని మళ్ళా గుర్తు. బికాస్ ఇంట్రెస్ట్ ఉన్న చోటే అబ్జెక్షన్ ఉంటుంది. మీరు కస్టమర్ని స్టాప్ చేయొద్దు, కస్టమర్ మాట్లాడనివ్వండి, లెట్ హిమ్ స్పీక్. అబ్జెక్షన్స్ ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రోడక్ట్ కొనాలనే ఒక 50% ప్రాసెస్ స్టార్ట్ అయింది. మిగతా 50% మీరు బిల్డ్ చేయండి.